చేయటం తప్పితే మీరు భలే మాట్లాడతారు సార్. ఒక రాజకీయ విశ్లేషకులు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. మీరు ప్రజలు కూడా చూస్తున్నారు. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దకి వీక్షకులకి నమస్కారం. అరుణ్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ముందు మీకు చెప్పాల్సి వస్తుందంటే, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి చెప్పి మీరు డిబేట్లోకి వెళ్ళండి. ఇప్పటి వరకు జరిగినటువంటి సంభాషణ విన్నాను కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ రోజు చెప్పినటువంటి కంటెంట్ టాపిక్ ఏంటి అంటే, పులివెందుల ఎమ్మెల్యేకి పిఠాపురం ఎమ్మెల్యేకి మధ్య వ్యత్యాసం. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. మా తాతలు ఎప్పుడో నేతలు తిన్నారు, మేము వాళ్ళ మూతులు నాపుతాము అంటే ప్రజాస్వామ్యంలో అది చల్లదు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేశారు అని చెప్పేసి ఇవాళ అదే స్ట్రాటజీని ఏపీలో ఫాలో అవుతాయి. ఇవాళ మేము జగన్మే అని ఫీల్ అవుతాము అని చెప్పేసి అంటే అది వైసీపీ కండువా కింద ఉన్న వాళ్ళకి యాక్సెప్టెడ్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే. బట్ విశ్లేషకులుగా వచ్చి ఈ టైప్ ఆఫ్ విశ్లేషణ చేయడం అనేది నాకు నార్మల్, అంటే జనసేన నార్మల్ పర్సన్ గా కూడా యాక్సెప్టబుల్ గా అనిపించలేదు, ఎందుకంటే తెలియదు, అందుకే చెప్పాలనిపించి చెప్పాను. రెండోది, మీరు అడిగిన దానికి ఇప్పుడు చెప్తాను ఆన్సర్. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ గారు ఆ నియోజకవర్గంలో వేసి ఆదరించి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజానికానికి ఒకటిగా కాక వాళ్ళ ఇంటి బిడ్డగా ప్రతి వర్గానికి సంబంధించి మానవీయ కోణంలో ఆలోచించి ఎంత చెయ్యాలనుకుంటే అంత చేస్తూ మంచిని ప్రజలకి, అలాగే పక్క పార్టీల ఎమ్మెల్యేలకి, మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ఒక ఐకాన్ గా నిలుస్తున్నారు ఆయన. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఆటోమేటిక్ గా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక కాంపిటీషన్ స్పిరిట్ వచ్చేస్తుంది. ఒక హెల్దీ కాంపిటీషన్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఎమ్మెల్యేలు క్లియర్ గా వాళ్ళు ఒక బాసిజం కాకుండా మేము ప్రజలకు సర్వెంట్స్ మే అన్నటువంటి ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేటువంటి సిచ్యువేషన్ ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మన రాఖీ పండగకి వికతంతు మహిళలకు చీర సారే పంపించిన, అంతకు ముందు ఎవరైతే ఒక తెలుసో తెలియక ఒక విలేజ్ లో జరిగినటువంటి రెండు కులాల మధ్య ఇష్యూని రాజకీయంగా వాడుకొని చలి కాచుకోవాలని చూశారు, ఒక ఎలక్ట్రీషియన్ మరణాన్ని కులాల మధ్య కుంపటిగా రాజేసి రాజకీయ చలి కాచుకోవాలని చూశారు, ఆ వాళ్లకు కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తూ ఆయన నియోజకవర్గం వ్యాప్తిగా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కి సేఫ్టీ కిట్లు, ఒక్కొక్క కిట్టు దాదాపుగా 25,000 రూపాయలు వాల్యూ చేసేటువంటి ఒక్కొక్క కిట్ని ఆయన సొంత డబ్బులతోటి కొని మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రక్షణ కవచం లాగా వాళ్ళ వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేస్తున్నలాగా ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన గురువులు అసలు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాలయాల్లో ఉన్నటువంటి గురువులను కూడా గౌరవిస్తూ ఆయన సొంత డబ్బులతోటి ఇలా పంపించడం అనేది, పై వర్గం పరిధిలో కూడా 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ చేయడం దగ్గర నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని కాలువలు పూడికలు తీయించి నీటిపారుదల వ్యవస్థకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా చేయడం దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టించి కలుషిత నీరు తాగేటువంటి అవసరం వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు రాకుండా చేయడం దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఆ ఇంట్లో సొంత బిడ్డలాగా తన తల్లి గురించి ఎలా కొడుకు ఆలోచిస్తాడు, తన చెల్లెల గురించి ఎలా అన్న ఆలోచిస్తాడు, తన బిడ్డల గురించి ఎలా తండ్రి ఆలోచిస్తాడు, ఇలా ప్రతి విషయంలో పిఠాపురంలో ప్రతి ఇంటి బిడ్డగా పవన్. అరుణ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఆ లెక్కొస్తే పులివెందును కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే డెవలప్ చేసుకున్నారు. ప్రజానాయకుడిగా ఇది సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి? ప్రజానాయకుడు ఎవరంటే ఏంటి డిఫరెన్స్ చెప్తారు మీరు? సార్, ఇక్కడ క్లియర్ గా ప్రజానాయకుడు ఎవరు అనేది చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. చిట్టిబాబు గారు మీకు ఇస్తా, ఆగండి. అప్కమింగ్ నాయకుడు. ఎస్, అరుణ్ గారు కంటిన్యూ చేయండి. అరుణ్ గారు కంటిన్యూ చేయండి. చంద్రబాబును పోల్చండి, జగన్ కి పవన్ కిను. రైట్ సార్, మీరు చెప్పారుగా, ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ టైం ఆవిడ ఎందుకు జగన్ గారికి మోడీ గారిని పోల్చుకోండి, ఇంకా బాగుంటది. మోడీ గారితో జగన్ గారితో పోల్చుకోండి, బాగుంటుంది. మీరు పోల్చారేమో పోల్చమన్నారు కదా. ఇక్కడ పెట్టిన కంటెంట్ వచ్చేటప్పటికి ఏం చేశారు మీరు విశ్లేషకుడుగా మాట్లాడండి సార్.
వివరణాత్మకంగానే ఉంటది. మీరు వన్ సైడ్ గా మాట్లాడకండి. ఎవరిని ఎవరితో పోల్చాలని మీరుగా డిసైడ్ చేస్తారు. విశ్లేషకులుగా వచ్చి ప్యానెల్ లో కూర్చున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడమంటే వాళ్ళ గురించి మీ విశ్లేషణ చేయండి. మీరు కుక్కర్ స్టోరీ పెట్టడానికి కాదు. మీరు మీ సోచులు అందరూ కూడా మీ సోచులు మాట్లాడుకునే సాక్షులు కూర్చోండి. మిగతా ఛానల్స్ అక్కర్లేదు. అక్కడ మేము రా మమ్మల్ని పిలవాలి. భజన చేయడం వల్ల అతను చెడగొడుతున్నారు. మీకు ఈ భజన వల్ల పవన్ కళ్యాణ్ చెడగొడుతున్నారు. అతను విఫలమై నిలకడగా మాట్లాడటము, చెప్పిన మాట రైట్ 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 చిట్టిబాబు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు అవ్వాలంటే మీరు ఇలా భజన చేస్తే ఇంకా ఎస్ చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చిట్టిబాబు గారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. భజన చేసి చెడగొడుతున్నారు. మంచి నాయకుడు అవ్వకుండా ఆయన చెడగొడతారు మీరు. రైట్ భజన పనులు ఉండడం వల్ల ఆయన అలా తయారవుతున్నాడు. రైట్ చిట్టిబాబు గారు ఆగండి. ఆగండి. అరుణ్ గారు కంటిన్యూ చేయండి. మేమన్నా ఇంకా కనీసం ఉంది మా మెళ్ళో. జనసేన కండ ఉంది నా మెళ్ళో. పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోండి. భజన చేయడం కాదు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోండి. ఒక నాయకుడిగా సంధించుకోండి. ఈ భజన చేసి ఆయన చేసే తప్పులు కూడా సమర్పిస్తూ భజన చేద్దాం. ఊళ్ళో భజన చేసి నీకే పదవి ఇస్తారేమో. అరుణ్ గారు ఊనే పిచ్చి పిచ్చి భజన రాజకీయం అంటే ఆయన నాయకుడుగా ఎంతవరకు ఫస్ట్ అయ్యాడు. నాయకుల్లో ఆయన నిబద్ధత ఉందా, నాయకుల్లో ఆయన నిజం ఉందా, ఆ నాయకుల్లో నిలకడ ఉందా అని చెప్పి కట్టుబడి ఉన్నాడా? ఏ మాట కట్టుబడి ఉన్నాడు? అయ్యా మీరు పూటకు ఒక మాట మాట్లాడుతూ కుల విషయంలో, మతం విషయంలో, అన్ని విషయాల్లో చిట్టిబాబు గారు నిజాయితీగా ఉండండి. ఒక మాట కట్టుబడి ఉండండి. 12 ఏళ్ళలో ఇంతవరకు చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు అరుణ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు ఇవన్నీ మీకు జగన్ లా కనిపించాయని అడుగుతున్నారు. ఆవిడ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి చిట్టిబాబు గారు మీరు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ టైం కదా. ఆవిడ క్వశ్చన్